జై జగన్, జై జగన్, జై గణేశన్న. జోహార్ వైఎస్ఆర్, మీరు చెప్పండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సెంటర్ తీసుకో. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. గణేష్ గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దోపిడీల గురించి అయ్యింది పాత్రుడు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడే అర్హత లేదు దోపిడీల గురించి. ఎందుకంటే లాటరైట్ పేరు మీద 100 కోట్ల దోపిడీ చేస్తాడు అయ్యింది పాత్రుడు. ఈయన మా గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ రోలుగంట క్వారీల మీద కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఏపీ ట్యాక్స్ అంట, అయ్యింద పాత్రుడు ట్యాక్స్ మీద కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఆయన దోపిడీల గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. అందుకనే ఆయన మాట్లాడే అర్హత లేదు. ఈ దోపిడీల గురించి దొంగతనం చేసిన దాని మీద ఆయన మాట్లాడే అర్హత లేదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, ఏదైతే సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయల గురించి ఆరోపణ చేస్తున్నాడో, పదే అయ్యింద పదవులు ఆరోపణ చేస్తున్నాడు. ఒకటే చెప్తున్నా, అయ్యింద పదవికి సవాల్ ఇస్తున్నాం. 10 లక్షలు పట్టిపోంటావు కదా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, పోలీసులు ఎంటర్ అవ్వమను, పోలీసులు ఎంక్వైరీ చేయమను, ఎవడైతే తీసాడని బొక్కలేయమను, ముందు ఎంక్వైరీ చేయమను. ఎవడు తిన్నాడా లేదా కట్టాడా లేదా ఎంక్వైరీ చేసి నిజంగా డబ్బులు దుర్వినియోగం అయితే ఆయన బొక్కలేయమను. అది ఎవడైతే అనవసరం. ఇది నా సవాల్ అయిన పాత్రకి. మీకు కంప్లైంట్ ఇచ్చుకో, అంతేగాని 10 లక్షలు ఏమైంది, 10 లక్షలు ఏమైంది ఎంక్వైరీ చేసుకో. అధికారులు అందరూ నీ దగ్గర ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ మీ అధికారంలో ఉంది, నువ్వు ఎంక్వైరీ చేసుకో అని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా అయిన పాత్రకి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ గుడి నిర్మాణంలో ఏదైతే నోకాల తల్లి గుడి నిర్మాణంలో ఈరోజు మేమందరం కూడా 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు మా తాలూకు భాగస్వామ్యం ఉందన్న సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తూ, అందుకు నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఉంది. చాలా మీ అందరం కూడా అందరూ భాగస్వామ్యం అయినందుకు అదృష్టంగా మీ అందరం కూడా భావిస్తూ, మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో పదే అయిన పదవులు ఆరోపణలు చేస్తున్నాడో, నీకు నిజంగా దమ్ముంటే ఎంక్వైరీ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ 10 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినాయా లేదా ఎంక్వైరీ చేసి నిజంగా అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. నువ్వు ఈ విధంగా 10 లక్షల మీద పదే పాత ఎమ్మెల్యే దోచేసాడంటే ఎవడు దోపిడీ? ఈరోజు దోపిడీలు చేసి వాడు ఎవరన్నా ఉన్నాడంటే ఈరోజు రాష్ట్రంలో నువ్వే.